ప్రధాని మోదీ రాకను నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్ల చొక్కా ధరించారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై నిర్వహిస్తున్న సమీక్షా సమావేశానికి నల్ల చొక్కాతో హాజరయ్యారు. గతంలో ప్రధాని గుంటూరుకు వచ్చినప్పుడు కూడా ఇదే తరహాలో నిరసన తెలిపిన సీఎం ఇవాళ కూడా అదే పద్ధతి పాటించారు. సమీక్షకు వచ్చిన చంద్రబాబును కలిసిన వేర్వేరు సంస్థల ప్రతినిధులు ఆర్థిక సాయం కోరుతూ కొందరు పేదలు వినతి పత్రాలు సమర్పించారు. అలాగే తెలుగుదేశం నాయకులు తమ విజ్ఞాపనలు అందించారు. అందరి వినతులు స్వీకరించిన సీఎం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ రాకను నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్ల చొక్కా ధరించారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై నిర్వహిస్తున్న సమీక్షా సమావేశానికి నల్ల చొక్కాతో హాజరయ్యారు. గతంలో ప్రధాని గుంటూరుకు వచ్చినప్పుడు కూడా ఇదే తరహాలో నిరసన తెలిపిన సీఎం ఇవాళ కూడా అదే పద్ధతి పాటించారు. సమీక్షకు వచ్చిన చంద్రబాబును కలిసిన వేర్వేరు సంస్థల ప్రతినిధులు ఆర్థిక సాయం కోరుతూ కొందరు పేదలు వినతి పత్రాలు సమర్పించారు. అలాగే తెలుగుదేశం నాయకులు తమ విజ్ఞాపనలు అందించారు. అందరి వినతులు స్వీకరించిన సీఎం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ విశాఖలో ఆందోళన చేపట్టిన వామపక్షాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఆర్ఎం కార్యాలయం వద్ద వామపక్ష కార్యకర్తల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీ ఏ ఉద్దేశంతో విశాఖకు వస్తున్నారని వామపక్ష నేతలు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మోడీ పర్యటన రద్దు చేసుకోవాలి. మోడీ తన పర్యటన విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మోడీ శాఖలో పర్యటించే నైతిక హక్కు లేదని వామపక్షాల తరఫున నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా మాత్రాన మా నిరసనలు కొనసాగిస్తాం. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా మా నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్ర విభజన బిల్లులో ఉన్న ప్రతి అంశాన్ని కూడా అమలు చేయాలి. వాళ్ళ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని మరింతగా కొనసాగిస్తాం. నరేంద్ర మోడీ యొక్క నిరంకుశ రాజకీయాలు, పక్షపాత రాజకీయాలు ఉపసంహరణ జరిగేదాకా ఈ పోరాటం కొనసాగిస్తాం. ఏ పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు సాధిస్తాం. రైల్వే జోనే కాదు, డివిజన్ కూడా రైల్వేకి వచ్చేదాకా ఈ పోరాటం కొనసాగిస్తాం. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత అన్నారు. జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. విభజన హామీ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క బాధ అది. ఆంధ్ర ప్రజలంటే చిన్న చూపు చూసింది కేంద్ర ప్రభుత్వం. మాకు బైఫర్గేషన్ యాక్ట్ లో ఏదైతే యాక్ట్ చేసి చట్టంలో పెట్టారో అవన్నీ కూడా మాకు ఇవ్వండి. విశాఖ రైల్వే జోన్ తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా అనౌన్స్ చేశారు. ఇది ప్రజలు ఎవ్వరూ కూడా స్వాగతించడం లేదు. మనకు రావాల్సినటువంటి నిధులన్నింటిలో కూడా ఇవ్వకుండా మనకందరికీ కూడా ఆంధ్ర ప్రజలకు అందరికీ కూడా అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.
రాష్ట్రానికి మోదీ రాకను నిరసిస్తూ కర్నూలులో నిరసనలు కొనసాగుతున్నాయి. మాజీ మేయర్ బంగి అనంతయ్య కలెక్టరేట్ సమీపంలో దున్నపోతెక్కి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆయన నల్ల దుస్తులు ధరించి మోదీ గోబ్యాక్ అంటూ ర్యాలీలో పాల్గొన్నారు. ఒకసారి విశాఖలో ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్రకు అనుమతిని రద్దు చేయడంపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యతో ప్రధాని మోదీ పిరికితనం స్పష్టమవుతోందని ఆయన కాకినాడలో అన్నారు. రైల్వే జోన్ విషయంలో మోదీ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరించిందన్న రఘువీర బాల్తేర్ డివిజన్ తీసేసి ఆదాయం లేకుండా కుయుక్తులు పన్నారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 9వ తేదీ నుంచి 3వ తేదీ వరకు చేస్తున్నటువంటి ఈ యాత్రకు పర్మిషన్ ఉంది. మా అనుమతి నిరాకరించినారు. ఈరోజు మేము విశాఖపట్నంలో మేము ప్రోగ్రాం చేసుకోవడానికి వీలు లేదట. అంటే ప్రధానమంత్రి విశాఖపట్నంలోకి వస్తే మరో పొలిటికల్ పార్టీ యాక్టివిటీ చేయకూడదా, మా సభ పెట్టుకోకూడదా, మా యాత్ర కొనసాగకూడదా, అంత పెద్ద విశాఖపట్నంలో మరో రోడ్డు లేదా, మా అనుమతి నిరాకరించినారు. ఎంత పిరికివాడు ప్రధానమంత్రి. ఒక భరోసా ఇస్తోంది కాంగ్రెస్. మేము వచ్చిన 2 సంవత్సరాల్లో పూర్తి కేంద్ర నిధులతో పోలవరం ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తి చేసి 13 జిల్లాల అవసరాలు తీరుస్తాం. విభజన హామీల వెంటనే ప్రత్యేక హోదా గో బ్యాక్ విభజన హామీల వెంటనే నిర్లక్ష్య వైఖరి చంద్రబాబు గారి నాయకత్వం మోడీ విభజన హామీల వెంటనే నిర్లక్ష్య వైఖరి ప్రధాని మోదీ రాకను వ్యతిరేకిస్తూ తెదేపా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మోదీ పర్యటనను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ప్రధాని మోదీ వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కర్నూలు, ఎమ్మిగనూరులో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు.
గుంటూరులో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆధ్వర్యంలో నల్ల దుస్తులు ధరించి ఆందోళన చేశారు. నల్ల గులాబీలు పంచి నిరసన వ్యక్తం చేశారు. మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 5 కోట్ల మంది కోసం చేస్తున్న చట్టపరమైన హక్కుల కోసం, చట్ట బయటున్న హామీల కోసం ప్రజల పక్షాన చేస్తున్న పోరాటానికి ఈరోజు మద్దతుగా 5 కోట్ల మంది ప్రజానీకం ఈరోజు నిలబడ్డారు. ఏదో మసిపూసి మారేడికాయ చేసి రైల్వే జోన్ ప్రకటించారు. పూర్తి స్థాయి రైల్వే జోన్ ప్రకటించాలి. మోడీ గారికి నిజంగా ఆంధ్ర ప్రజలపైన ప్రేమ ఉంటే 5 కోట్ల మంది ఆంధ్రులు భారతదేశంలో భాగం, వాళ్ళ బాగోగులు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఉపాధి కూలీల డబ్బులు ఇవ్వని మోడీ, నిరుపేద ఉపాధి కూలీల డబ్బులు ఇవ్వని మోడీ, నిరంకుశ పరిపాలన చేస్తున్నటువంటి మోడీ.